రేట్స్ పెరిగే వరకు సెంట్రింగ్ పనులు బంద్ చేస్తున్నామని సెంట్రింగ్ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ శ్రీశైలం తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెంట్రింగ్ సంఘం భవనం వద్ద కార్మికులతో కలిసి సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న సెంట్రింగ్ గుత్తేదారులు తీసుకుంటున్న ధరలతో గిట్టుబాటు కావడం లేదన్నారు. ఈ రోజు సిద్దిపేట పట్టణ సెంట్రింగ్ సంఘం జిల్లా సంఘం ఆధ్వర్యంలో మా గౌరవ పెద్దల మా గౌరవ సభ్యులు అందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు 1/20/2026 రోజున సమ్మె మరి పెట్టడం జరుగుతుంది. ఈ సమ్మె అనగా ఎందుకొరకంటే మేము మరి మా యొక్క సెంట్రింగ్ రేటు గిట్టుబాటు ధర లేక మరి మేము మా యొక్క సభ్యులందరూ కూడా మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ 10 కుటుంబాలు మా కుటుంబం బతకాలంటే మరి ఈ యొక్క వేతనం సరిపోతలేదు. మరి నిత్యావసర ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుకున్నాయి. మరి మేము బతకాలంటే చాలా ఇబ్బందులు అవుతుంది. ఎందుకనంటే మరి మేము ఒక మనసులమే పోతే అక్కడ పని జరగదు. సెంట్రింగ్ పని అంటే ఒక పెంట తవ్వితే ఏ విధంగా ఉంటుందో అన్ని సమానులు ఉంటాయి. మాకు ఏ చిన్న చిట్టపేడు లేకున్నా మా పని ఆడ ఆగుతుంది. కాబట్టి మరి మా వేతనం గతంలో 2023లో చూసుకుంటే 70 రూపాయలు 75 రూపాయలు ఓన్లీ స్లాబ్ పోసుకొని పోవడం ఉండే. మరి వాళ్ళ 2026కి వచ్చేసరికి మా రేటు 60 రూపాయలు 55 రూపాయలకు వచ్చింది. అంటే మా దగ్గర పనిచేసే వర్కర్లకు మాత్రం 10 నుంచి 15 రూపాయలు పెరుగుతూ ఉంది. మరి మా రేటు దగ్గరకు వచ్చేసరికి 10-15 రూపాయలు తగ్గుతుంది. అంటే దీన్ని సమంజసం కాదని చెప్పి మరి మేము మా చిన్న చిత్క మేస్త్రీలు కూడా ఈ మధ్య కాలంలో 2023-26 చూసుకున్నట్టయితే ఒక 4-5 మేస్త్రీలు కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి వాళ్ళు ఆ డబ్బా అమ్ముకోవడం జరిగింది. మరి ఇంకొక విషయం ఏంటంటే మేము పని చేస్తున్న కాడ మాకు ఇంటి యజమానులు కూడా సహకరించాలి. ఎందుకంటే మేము డబ్బా అక్కడ మీకు స్లాబ్ కొట్టడం కోసమే వేస్తున్నాం తప్ప మేము వేరే దానికి కాదు. అక్కడ స్లాబ్ డబ్బా సెంట్రింగ్ సంఘంలో గౌరవాధ్యక్షులుగా 58 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. నాకు ఎలాంటి ఒకరి మీద కానీ ఇంకొకరి మీద కానీ మా సభ్యులు నా కుటుంబంలాగా ఉండాలని చెప్పి నేను పోరాడుతున్నాను. కాబట్టి ఈ సిద్దిపేట పట్టణంలో సెంట్రింగ్ పని చేయు ప్రతి గుత్తేదారుకు ఈ రోజున మన రేట్లు గిట్టుబాటు అవుతలేవు. కావున ఆ రేట్లను మనం పెంచుకొని విధంగా నడవాలని చెప్పి కోరుతున్నా. ఈ రోజున 21/2026 రోజు నుంచి ఈ సమ్మెగా మనం భావించి మొత్తం మన సెంట్రింగ్ సభ్యులు ఎంతమంది ఉన్నారో అందరూ సహకరించి ఇట్లే పాల్గొని ఈ సమ్మెను నిర్వహించాలని చెప్పి మన రేట్లు మొత్తం కంప్లీటెడ్ పెంచుకునే విధంగా అందరూ పోరాడాలని చెప్పి నేను కోరుతున్నాను.